అందరికీ వందనాలండి. కీర్తన 92 మనకు దేవుని స్తుతించడం ఎంత మంచిదో గుర్తు చేస్తుంది. ఉదయం లేవగానే ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం, రాత్రి పడుకునే ముందు ఆయన విశ్వాస సత్యమును గుర్తు తెచ్చుకోవడం మన జీవితానికి శాంతి ఇస్తుంది. దేవుని నామాన్ని కీర్తించడం కేవలం పాట కాదు. అది మన హృదయం నుండి వచ్చే కృతజ్ఞత. దేవుడు చేసిన కార్యాలు గొప్పవి. ఆయన ఆలోచనలు మనకు అందలేనంత లోతైనవి. కొన్నిసార్లు మనకు ఎందుకు కొన్ని పరిస్థితులు వస్తాయో అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని యోచనలు ఎల్లప్పుడూ మంచివే. అవివేకులు దీనిని గ్రహించరు. కానీ దేవునిపై విశ్వాసం ఉన్నవారు ఆయన కార్యాలలో ఆనందిస్తారు. ఈ లోకంలో చెడు చేసేవారు కొంతకాలం అభివృద్ధి పొందినట్లుగా కనిపించవచ్చు. కానీ వారి విజయం తాత్కాలికమే. దేవుడు నిత్యమైన మహోన్నతుడు. ఆయన నీతిని స్థాపిస్తాడు. దుష్టులను చెదరగొడతాడు. దేవుని మీద ఆధారపడిన వారిని ఆయన బలపరుస్తారు. వారి కొమ్మును పైకెత్తినట్లు గౌరవిస్తారు. కొ కొత్త తైలంతో అభిషేకించినట్లు నూతన శక్తిని ఇస్తాడు. శత్రువులపై విజయాన్ని చూపిస్తాడు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె బలంగా, దేవదారు వృక్షం వలె ఎత్తుగా ఎదుగుతారు. దేవుని మందిరంలో నాటబడిన వారు ఎండిపోరు, క్షీణించరు. వృద్ధాప్యంలో కూడా వారు పచ్చగా, ఫలముతో నిండిన జీవితం గడుపుతారు. కాబట్టి ఈరోజు గుర్తుంచుకోండి, దేవునితో నాటబడిన జీవితం ఎప్పుడూ వృధా కాదు. వయసు పెరిగిన ఆశీర్వాదం తగ్గదు. దేవునిపై ఆధారపడిన వారు చివరి వరకు ఫలిస్తారు. ఈ వాక్యం మీ వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.